తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతం కావడంతో తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. మనం చూడొచ్చు తిరుమల శ్రీవారి ఆలయం ముందు మొత్తం కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఇవాళ క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. అయితే ఇటు శ్రీవారి ఆలయం కావచ్చు, ప్రధానంగా కళ్యాణకట్ట, వసతి గదులు కేటాయించే సిఆర్ఓ కార్యాలయం, ఇక్కడంతా కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. మొత్తం వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు వేసవి రద్దీ కూడా తిరుమలలో ఇప్పటికే ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఈ వారాంతానికి తోడు వేసవి సెలవులు కూడా త్వరలోనే రానుండడంతో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఇటు టీటీడీ కూడా క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 2 రోజులుగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల పైగానే సమయం పడుతోంది. ఇటు టీటీడీ కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ మనం చూడొచ్చు. ఇది శ్రీవారి ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా భక్తుల జనసందోహంతో నిండిపోయింది. అంటే స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొబ్బరికాయలు కొట్టడానికి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం కూడా నిండిపోయి క్యూ లైన్లన్నీ కూడా శిలాతోరణం వరకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామ్యాన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావటంతో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మనం చూడొచ్చు భక్తుల రద్దీని. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ భక్తులతో నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మనం చూడొచ్చు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. తిరుమలలో భక్తుల కోలాహలం మనం చూస్తున్నాం. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. అందులోనూ వీకెండ్ కావటంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు చేరుకున్నారు. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. టీటీడీ అధికారులు నిన్న ఒక్కరోజే 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మనం తిరుమల కొండపై చూడొచ్చు భక్తుల రద్దీ పెద్ద ఎత్తున నెలకొంది. భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా రద్దీకి తగినట్లు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అందులో వీకెండ్ కావటంతో పెద్ద ఎత్తున ఫ్యామిలీ మొత్తం తిరుమల కొండకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే భక్తులతో తిరుమల కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపెడుతోంది.
తిరుమలకి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ తో నిండిపోయింది.